ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. కళింగ సినిమా చూసినామన్నా నిజంగా చెప్తున్నాను ఏముందన్న సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయాలన్నా. మళ్ళీ మన ఒక కాంతారా సినిమా తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఒక సిస్టర్ సినిమా చాలా థ్రిల్లింగ్ కానీ చాలా ఎవిడెన్స్ కానీ అసలు డైరెక్షన్స్ కానీ అసలు చూసిన మాత్రం చాలా థ్రిల్లింగ్స్. అసలు మనం ఊహించుకోమన్నా సినిమా మాత్రం అంతా బాగుంది. అంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మాత్రం మనకు ఒక బూస్ బౌన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం అడవిలో తీసిన సినిమా. ఎక్కడ కూడా నీకు తగ్గలే డైరెక్టర్ గారు. ముందే చెప్పండి, ముందే హ్యాట్స్ చెప్పాలి హీరో గారికి. ఆయన డైరెక్టర్, ఆయన మొత్తం హీరో కూడా ఆయనే. హీరోయిన్ మాత్రం ఏం చేసిందని యాక్టింగ్ మాత్రం సూపర్. అంటే ప్రతి సీన్ చూసినా కూడా నువ్వు ఏ సీన్ చూసినా కూడా నీకు మొత్తం ఇట్లా భయం అనిపిస్తుంది. అది నెక్స్ట్ టైం జరుగుతుంది. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ అని ఇంతవరకు మనం చూడలేం తెలుగు సినిమా ఇలాంటిది. ఇది ఒక కొత్త రకం సినిమా అనొచ్చు, ఒక డిఫరెంట్ సినిమా. మళ్ళా సెకండ్ పార్ట్ వస్తే ఇంకా హైలైట్ ఉంటుంది సినిమా. ఇది మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఇది ఇంకా చాలా పెద్ద స్థాయికి వెళ్తే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇంకా ముందు చెప్పాలంటే లాస్ట్ సీన్ ఉంటుందన్న, అమ్మవారి సీన్ ఉంటుంది అన్న, నిజంగా దండం పెట్టాలని నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా ఎక్సలెంట్ సీన్ అమ్మవారిది. చాలా సూపర్. అందరు చూడండి, అందరు ఆదరించండి. ఇలాంటి సినిమా చూడండి, చాలా సక్సెస్ఫుల్ సినిమా. బ్లాక్ బస్టర్ సూపర్. భయ్యా కళింగ సినిమా చూసాం భయ్యా, అసలు మామూలుగా లేదు భయ్యా. రెస్పాన్స్ మాత్రం వేరంటే అసలు ప్రతి ఒక్క సీన్ గూగుల్స్ భయ్యా. ప్రతి ఒక్క ఆడియన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మన ఎగ్జాంపుల్ వీరుపాక్ష అలాంటి సినిమా భయ్య. ఇది ప్రతి ఒక్కరు చూడాలి భయ్యా. ప్రతి సాంగ్స్ కానీ, కామెడీ కానీ, హారర్ కానీ ఎవ్రీథింగ్ అమ్మవారి చూపించారు భయ్యా. లాస్ట్ మన హనుమాన్ గుర్తొస్తుంది భయ్యా. ప్రతి ఒక్కరు కూడా అసలు మొత్తం గూగోస్ భయ్యా. హర్రరు, కామెడీ, సస్పెన్స్ వేరే రేంజ్ భయ్యా. హీరో గారు కానీ, హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ ఇప్పుడు మంచి రెస్పాన్స్ భయ్యా. కళింగ సినిమా పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్యా. అది అమ్మవారిది కానీ, ఇంటర్వెల్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరు అంటే సస్పెన్స్ హారర్ భయ్యా. ప్రతి అంటే షో స్టార్టింగ్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరు చేస్తారు భయ్యా. చిన్నపిల్లలు కానీ ఎవరు కానీ మంచి హర్రరు, మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ భయ్యా. ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా కళింగ. లాగ్ అంటే ఆ సీన్స్ అంటే మూవీని బట్టి పెట్టారు భయ్యా. సినిమా అంటే కొంచెం అది దాదాపు 1922 సంవత్సరంలో అంటే 18వ శతాబ్దం తీశారు సినిమా. ఎక్కడ కూడా అసలు చెప్పడానికి లేదు భయ్యా, బోరింగే లేదు. ప్రతి ఒక్క సీన్ గూగోమ్సే. ఆ సాంగ్స్ కానీ, పాటలు కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో క్యారెక్టర్ కానీ, ఆ లింగం క్యారెక్టర్, హీరోది డైరెక్టర్ అసలు వేరే తీశారు భయ్యా. అసలు ధృవ యువ అంటే వేరే వాయు, ధృవ వాయు అండ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్యా. ప్రతి ఒక్క సీన్స్ గూగోమ్స్ భయ్యా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ మూవీ అనేది కొత్త స్టోరీ మన హిందూ సాంప్రదాయంతో తీయబడ్డది. మీరు అందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాం. అండ్ ద అవుట్పుట్ ఇస్ వెరీ గుడ్. ద అవుట్పుట్ ఇస్ సో గుడ్, ఎస్పెషల్లీ ఇన్ ది లాస్ట్ పార్ట్ the representation of the goddess is so good. Yeah, everyone have to come and see the movie, and of course they will enjoy the movie. It's an Asian story and it is related to every family members. Okay, thank you so much. Movie aithe blockbuster. అసలు ఎప్పుడు లేని చూడని విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా లాస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది మూవీ. ప్లీజ్ కైండ్లీ వాచ్ ఆన్ September 13th in theaters. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే కళింగ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే ట్రైలర్ చూసి ఏదో చిన్న సినిమా అయిందని చెప్పి అనుకున్నా, కానీ నాకు ట్రైలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది కాబట్టి సినిమాకి వచ్చా. సినిమా చూసి పక్కా 100% సాటిస్ఫై అయినా. ఎందుకంటే ఆ ఎలిమెంట్స్ అలా ఉన్నాయి. ఒక్కొక్క కూడా అంటే నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి, ఇంకా కొన్ని సీన్లు అయితే ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా వేరే లెవెల్లో ఉన్నాయి. అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే అలా అనిపించింది నాకు నిజంగా. కొన్ని సీన్లు అయితే నిజంగా భయం వేసింది అనమాట, అలా ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ ముందు ఆ ఫైటింగ్ సీన్లు కానీ, ఆ మెయిన్ సినిమాకి ప్లస్ పాయింట్ లేదంటే ఆ 2 ఫైటింగ్ సీన్లు అనమాట. ఇది ఒక వేరే కాన్సెప్ట్ అనమాట. అంటే విలేజ్ లో ఎలా ఉంటారు వాళ్ళ పాస్ట్ తరాలు అవన్నీ ఎలా ఉంటుంది ఆ స్టోరీ మొత్తం అలా. ఇంకో డైరెక్టర్ గారు ధృవ గారు, అంటే అతనే డైరెక్టర్, అతనే హీరో అంట. నాకైతే నిజంగా అసలు షాక్ అనిపించింది ఆ 2 అతనే చేయడం అనేది. ఓవరాల్ గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ, మంచి కాన్సెప్ట్, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి హీరో ఉన్న సినిమా అనమాట. సో మీరు అందరు కళింగ సినిమా చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. కళింగ మూవీ చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళేది. దేవి సినిమాకైనా, అమ్మవారి సినిమాకైనా ఏమంటారు ఎట్లయితే గూస్ బంప్ సీన్స్ ఉన్నాయో దీనిలో కూడా లాస్ట్ ఒక 20 minutes మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. ధృవ గారు చాలా బాగా యాక్ట్ చేసారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా సరే, హీరో పర్ఫార్మెన్స్ అయితే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హీరో కమ్ డైరెక్టర్, అసలు మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఫ్యామిలీ అందరు వచ్చి చూడదగ్గ సినిమా. ఎందుకంటే మళ్ళీ లాస్ట్కి అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అసలు ఆ అమ్మవారు చూడడానికి కళ్ళే సరిపో, అంత
భయభక్తులతో చూస్తాము, చేతులు దండాలు పెట్టాలనిపిస్తుంది. అంత బాగుంది. మన సస్పెన్స్ అయినా సరే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా సరే, ఎవ్రీథింగ్. మరి ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం హైలైట్ ఈ మూవీకి. లాస్ట్ 20 minutes మాత్రం అస్సలు మిస్ కావద్దు. మూవీ మాత్రం సినిమాటోగ్రఫీ అండ్ విష్ణు గారి మ్యూజిక్ మాత్రము అసలు ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీకి అయితే ప్రాణం పోసింది అనుకోవాలి. మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాలి. ధృవ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, వాట్ ఏ ఫిలిం, మంచి తీసిరు. కంపల్సరీ కళింగ మాత్రం ఎక్సలెంట్ ఫిలిం, కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు. థ్యాంక్ యూ. Kalinga movie chusamandi from Big Hit Productions. Definitely this is the biggest hit I could say, and this is not definitely an OTT theater. You have to come to the theaters and see the movie. This is the biggest hit you can say, and BGM background music is awesome, and throughout the movie suspense pettarandi vallu continuous ga, so that consistency should be there, not just end lo suspense pettakunda mundu nunchi chepparu. And story depiction gaani movie theater gaani awesome undi. Please come to the theaters. I came with my family, now I'm going to come with my friends, and definitely this is must watch movie for everyone. Have a best theoretical experience. Thanks Anil. టీజర్ చూసి వచ్చాము, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అనుకుని ఫిలిం చూద్దామని వచ్చాము. సో ఫిలిం చూసాక మా యాక్షన్ ఏంటంటే సూపర్ డూపర్ హిట్. సీరియస్లీ చాలా బాగుంది మూవీ. గూస్ బంప్స్ వస్తాయి. ఎవ్రీబడి సేయింగ్ లైక్ థియరటికల్ ఎక్స్పీరియన్స్ అండి. జస్ట్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ సీన్ ఉంది కదా సార్, అమ్మవారి సీన్ చూసావా? హైలైట్ సీన్. నిజంగా అమ్మవారు చూసాడు అనిపించిన సినిమాలో మాత్రం నిజంగా చెప్తున్నా, మొక్కల ఆ సీన్ కి దేవునికి చెప్తున్నా, చాలా చాలా బాగుంది. మీరు ఇంటర్వ్యూలో చెప్పారు సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది. చెప్పేశారు భయ్యా. సార్ మీరు ఎరగొట్టేశారండి, చెప్పకొట్టేశారు, కుమ్మేశారు. హీరోయిన్ గారు అయితే ఇంక చెప్పకరద్దు. హీరోయిన్ ఇంకా ప్యాన్ ఇండియా హీరో, ప్యాన్ ఇండియా హీరోయిన్ చెప్పకూడదంటే హీరో 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 మాట్లాడండి. సో రెస్పాన్స్ చూస్తున్నారు, కళింగ మూవీ రెస్పాన్స్ ఇది. అండ్ మీరు కూడా థియేటర్ లో మిస్ కాకండి. నేను చెప్పినట్టుగా థ్రిల్ అవుతారు. గూస్ బంప్స్ గ్యారంటీ. అసలు ఇలాంటి సినిమా ఇప్పటిదాకా చూడలేం కూడా మేము. నిజంగా చెప్పాలంటే ఆ సీన్ చాలా హైలైట్ గా ఉంటది. అందరూ కలిసి Hi guys, my name is Pragya Nayan Paddu, and as you guys giving me so much of love, thank you so much. And already you can see the reaction. Thank you so much. Next आने वाले main Miss Universe heroine, Miss Universe. Thank you so much. Thank you. Please do watch in theaters. Kalinga movie. Watch and let us know. ముంబై టీమ్ లో ఉంటాడు మలింగ, తప్పకుండా చూడండి కళింగ. పక్క ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార మనం చూసాం కదా, దానమ్మ మొగుడులా ఉన్నారు కళింగ. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఇది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, తెలుగు సినిమా నుంచి మళ్ళా కాంతార 2 అనొచ్చు సినిమా. అంత మంచి బ్లాక్ బస్టర్ మూవీ, దానికన్నా మించింది. ఒక్కటే చెప్తున్నా, ఆ సీన్ కి లాస్ట్ అమ్మవారి సీన్ కి మనం ఎన్ని డబ్బులు ఇట్టి తక్కువనే హ్యాట్సాప్ చెప్పాలి. బ్లాక్ బస్టర్. ఒక్కటే భయ్యా, సీట్లు ఇరిగిపోతాయి, స్క్రీన్లు పగిలిపోతాయి, ఇంకేమీ లేదు. సీట్లు ఇరిగిపోతాయి, స్క్రీన్లు పెరిగిపోతాయి. సార్ డిస్ట్రిబ్యూటర్లు గారు, థియేటర్ ఓనర్లు, మీరందరూ లోపల నుండి చూడాలి, అంతే సినిమా. ప్రీమియర్ రెస్పాన్స్ కే థియేటర్లు పెంచమని చెప్పారు. ప్రీమియర్ రెస్పాన్స్ కి థియేటర్లు పెంచమన్నారు. యూ కెన్ ఇమాజిన్ ది స్టామినా ఆఫ్ కళింగ. థ్యాంక్ యూ. ఏ ఫిలిం పాన్ ఇండియా మూవీ ఓనా? థ్యాంక్ యూ సో మచ్. నచ్చిందా సినిమా? నచ్చిందా? థియేటర్ లో చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ విల్ బి వెరీ గుడ్. బిలీవ్ మీ, ఇలాంటి బెస్ట్ టెక్నీషియన్స్ థియేటర్ లోనే చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. Guys, please do watch in your theaters. సస్పెన్స్ థ్రిల్లర్ భయ్యా, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్ వేరే లెవెల్ సినిమా. హీరో గారు గానీ లింగం క్యారెక్టర్ మాత్రం మర్చిపోలేరు. అంతే, హీరోయిన్ గారి క్యారెక్టర్ అసలు వేరే లెవెల్, అసలు మర్చిపోలేరు. సస్పెన్స్ థ్రిల్లర్ భయ్యా, ప్రతి ఒక్కరు చూడాలి. ఫిలిం చాయే మొత్తం ఇంటి వరల్డ్ లో రిలీజ్ హారర్, కామెడీ, అన్ని ఎవ్రీథింగ్, రొమాన్స్ అన్ని ఉన్నాయి భయ్యా. సినిమా ఎక్కడ వేరే రేంజ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.